హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. సో దాని సీజనింగ్ ఎలానో అండ్ దాన్ని యూజింగ్ ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో నేనైతే హ్యూమన్ హైడ్రో బ్రాండ్ నుంచి ఇదొక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే తీసుకున్నా. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 1499 రేంజ్ పడింది. సో ఎగ్జాక్ట్ అంతే. అండ్ ఇదైతే నేను ఓపెనింగ్ చూపిస్తున్నాను. సో ఇది చాలా బాగా వచ్చింది. ర్యాపింగ్ అది వచ్చేసి చాలా ప్యాకేజ్ అయితే సూపర్ అంటే సూపర్ క్వాలిటీ వచ్చింది. ఇట్లా పేపర్ ర్యాపర్స్ ఉంటాయి కదా, పేపర్ ర్యాపర్ తోటి వచ్చింది, కవర్ ర్యాపర్స్. అండ్ ఇదైతే స్టిక్తో వచ్చింది. అండ్ ఇదైతే ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అనమాట. కోర్స్ అందరికీ తెలిసిందే, బట్ నేను తీసుకున్నప్పుడు ఎలా వచ్చింది క్వాలిటీ అనేది అండ్ నాకు తెలిసిన ప్రాసెస్ వచ్చేసి నేను చెప్తాను. అండ్ ఇది మంచిగానే వచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అండ్ నేను తీసుకొని 3-4 మంత్స్ అవుతుంది. చాలా బాగుంది. ఫస్ట్ అయితే మనము 1 టైం అలా వాటర్తోని క్లీన్ చేసేసుకొని దాని మీద సాల్ట్ ఇంకా పసుపు అండ్ కొంచెం ఇది సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసుకొని అయితే ఒక 3-4 టైమ్స్ చాలా గట్టిగా రుద్దేసుకొని అయితే దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అది చాలా అంటే చాలా గట్టిగా రుద్దాలి. మీదున్న లేయర్ కొంచెం మనకి సాఫ్ట్ అయ్యేంత వరకు దాన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇదైతే నేను క్లీన్ చేస్తున్న ప్రాసెస్ చూడండి. ఒక 2-3 టైమ్స్ అలా నేను ఇలా స్టీల్ స్పాంజ్ ఉంటుంది కదా, దాంతో నేను ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను, నీట్గా రబ్ చేసేసుకొని. అండ్ ఇది వాష్ చేసుకున్న తర్వాత డైలీ ఇలాగే 3 టైమ్స్ అలా మనం ఒక 3-4 డేస్ అలా చేయాలన్నమాట. ఇలా క్లీన్ చేసేసి మీద సాల్ట్ వేసి, ఒకరోజు సాల్ట్ వేయడం, ఇంకో రోజు ఒక పసుపు వేయడం, ఇంకో రోజు అలా కొంచెం సర్ఫ్ ఎక్సెల్ వేయడం. అండ్ లేదంటే మనం ఇంట్లో డిష్ వాషర్ అలా మన లిక్విడ్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని క్లీన్ చేసుకోవడం అలా అనమాట. అండ్ ఇదైతే నేను చేసుకున్న ప్రాసెస్. అండ్ ఒకసారి 2-3 టైమ్స్ చేసుకున్న తర్వాత మనం స్టార్టింగే దాన్ని కొంచెం ప్యాన్ మీద పెట్టేసి హీట్ చేయాలన్నమాట. ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత అండ్ ఇలా ఎందుకు క్లీన్ చేయడం అని అంటే, వాళ్ళు ఏదైనా కెమికల్స్ క్యాస్ట్ ఐరన్ అంటాం కదా, సో దాని మీద వాళ్ళు ఏదైనా యూజ్ చేసి ఉంటే, కెమికల్స్ ఏదైనా యూజ్ చేసి ఉంటే మనం చాలా గట్టిగా రబ్ చేసేసి దాన్ని క్లీన్ చేయడం అనమాట. సో అదే ప్రాసెస్ ఇది. అండ్ నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నాను. అండ్ ఆ ప్యాన్ మీద మనం ఏదైతే డిష్ వాష్ లిక్విడ్స్ కానీ ఏదైనా వేసింది కొంచెం స్మెల్ రాకుండా ఉండేంతసేపు దాన్ని క్లీన్ చేసుకోండి నీట్గా. అండ్ ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్ వేడైన తర్వాత స్టార్టింగ్ అయితే నేను ఇలా ఆనియన్ ఉంటుంది, ఆనియన్ హాఫ్ కట్ చేసి ఇలా స్మూత్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ అయితే మీదేసి రోస్ట్ చేసుకున్నాను. కొంచెం అదంతా రోస్ట్ అయ్యేంత ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి, సో దట్ మనకి స్మూత్నెస్ అనేది అయితే క్రియేట్ అవుతుంది అనమాట అందులో ప్యాన్ మీద. సో కొంచెం అవి కొంచెం బర్న్ అయ్యేంతసేపు, లైక్ మొత్తం బర్న్ కాదు, లైక్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అంతసేపు మనం దాన్ని రోస్ట్ చేసుకోవాలి ప్యాన్ మీద. అండ్ ఆ తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇది కొంచెం ఎక్కువసేపే కాలనిచ్చాను నేను ప్యాన్ మీద. సో ఇక్కడ మనకి అలా ఈ క్యాస్ట్ ఐరన్ తీసుకున్నప్పుడు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఎలా యూజ్ చేయాలనేసి. ఫ్లేమ్ హైలో ఉంచాలా, లోలో ఉంచాలనేది చెప్పేసి ఉంటుంది కదా. వాళ్ళు మనకి లో టు మీడియంలో అని చెప్తారు, బట్ మనం యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే స్టార్టింగ్ దోశలు అసలే రావు. ఎందుకంటే కొంచెం మనం స్టార్టింగ్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేటప్పుడు అయితే ఒక 5 మినిట్స్ హైలోనే పెట్టాలి. హై పెట్టిన తర్వాతనే మనం ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చేయాలన్నమాట. ఇక్కడ నేను హై కాకుండా మీడియం పెట్టాను చూడు. ఫస్ట్ అనమాట ఇది, ఫస్ట్ దోశ నేను వేసింది. సో ఇలా వచ్చింది, లైక్ మొత్తం ఇక గరిటెకే వచ్చేస్తుంది అనమాట వేస్తుంటే. అండ్ నెక్స్ట్ ఒక 2-3 అలా వేసిన తర్వాత కొంచెం బాగానే వచ్చింది. సో ఇది ఒక్కటే టిప్ అనమాట. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఫ్లేమ్ అయితే హైలో పెట్టాలి, ఆ తర్వాత ఏదైనా బాగానే వస్తుంది మనం. అండ్ ఇంకొకటి, దీని మీద మనం ఉప్పు రాసి పెట్టాలన్నమాట. ఉప్పు కూడా వేడి చేయాలి, చాలా బాగా వస్తుంది, స్మూత్ వస్తుంది. చాలాసేపు ఉప్పు వేసేసి, లైక్ రాక్ సాల్ట్ అంటారు కదా, అది దొడ్డుప్పు, అది ఎక్కువసేపు మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసి వేడి చేసి తీసేయండి. అండ్ ఆ తర్వాత ఇది నాకు థర్డ్ దోశ అనమాట. ఇంత బాగా వచ్చింది చూసారు కదా. అండ్ ఒకటి టిప్, మనం ఫైనల్గా హై ఫ్లేమ్లో పెట్టాలి. సో ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ఉంటాను. అప్పుడు బాయ్ 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 బాయ్.